అందరికి నమస్తే. రుణమాఫీకి సంబంధించి కాకి లెక్కలు, ఆందోళనలు, అసలు మాకు రాలేదంటే మాకు రాలేదని చెప్పి రైతులే మాట్లాడుతున్న సిచ్యువేషన్ ఇదంతా చూస్తున్నాం. నిజానికి వాళ్ళు చెప్పిన లెక్క, వాళ్ళు ఇస్తున్న లెక్కలంతా కూడా అంత కన్ఫ్యూజన్గా ఉన్నాయి. చిన్న సన్నకారు రైతులు కేవలం 11.5 లక్షల మంది మాత్రమే లక్షలోపు లోన్ తీసుకున్నారు. లక్షలోపు అంటే ఆల్మోస్ట్ ఒక 3 ఎకరాలు 4 ఎకరాల పొలం ఉన్న వాళ్ళకు ఆ లక్ష వరకు లోన్ ఇవ్వచ్చు. లక్ష రూపాయల లోన్ ఉన్న వాళ్ళు కేవలం 11.5 లక్షల మంది మాత్రమే ఉందనేది కొంత అనుమానాస్పదంగా కనిపిస్తుంది. కానీ కొన్ని లెక్కలు అయితే కొన్ని సంపాదించినమాట ఇటు కింద మీద పడి వాళ్ళు అఫీషియల్గా ఏం చెప్తలేరు. బట్ కొంత సేకరించగలిగినాం. ఏంటంటే రుణమాఫీకి సంబంధించి ఇప్పటివరకు వీళ్ళు చేసింది లక్ష వరకు వీళ్ళు పెట్టిన డబ్బులు 6,098 కోట్లు. యాక్చువల్గా వాళ్ళు అంతకుముందు చెప్పింది 6,900 కోట్లు అని చెప్పిండ్రు. ఈంత దానికి 11.5 లక్షల మందికి ఇది. కానీ తీరా చూస్తే 6,098 కోట్లే రిలీజ్ అయినాయి. 6,098 కోట్లు ఏంటంటే ఇది మా రైతు భరోసా పైసలు అని చెప్పి ఒక అనుమానం ఆల్రెడీ నడుస్తుంది. రైతు భరోసా పైసలు ఉన్నాయి, నడిపించారు అని. ఇక దీనిలోనే చాలామందికి కాలేదు. వీళ్ళు ఇచ్చిన లిస్టు 11.5 లక్షల మందే, కానీ చాలామందికి కాలేదు. చాలామంది ఒక ఊరిలో ప్రతి ఊరిలో మా ఊరిలో అందరికీ రైతులకు రుణమాఫీ అయ్యింది అని చెప్పే ఊరు ఒక్కటి లేదు ఇప్పుడు తెలంగాణలో. ఏదైనా ఊరు ఉంటే మీరు కామెంట్ కూడా చేయొచ్చు, మా ఊరిలో పూర్తిగా రుణమాఫీ అయింది అని కామెంట్ కూడా చేయొచ్చు ఈ వీడియో కింద. అది మీరు పెట్టవచ్చు, దానికి అభ్యంతరం లేదు. నాకు ఉన్న సమాచారం మాత్రం నేను చెప్తున్నా. ఒక్క ఊరిలో కూడా కంప్లీట్ అయిపోయింది, మా ఊరిలో రుణమాఫీ అయిందని చెప్పే పరిస్థితులు లేవు. ఇంకా చూస్తే మిగతా ఇంకా ఏముంది, ఇప్పుడు 1 లక్ష లోపల లోన్లు అయితే కాదో తెలియదు. 1 లక్ష లోపల మిగిలిపోయిన ఉన్నాయి కదా ఆ ఊర్లో, అవి అయితే కావో తెలియదు. ఎందుకంటే వీళ్ళంతా ఇప్పుడు రెండో విడత ఏంది 1,50,000 వరకు, 1,50,000 వరకు ఒకటి, తర్వాత 2 లక్షల వరకు ఒకటి. ఈ లెక్కలు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు 1 లక్షనే కాలేదు, కానీ ఈ లెక్కల పరిస్థితి ఏంటంటే 2 లక్షల లోన్కు దాదాపు 18,000 కోట్లు కావాలంట. రెండో విడతకు కేవలం 7,000 కోట్లే కావాలంట. ప్రభుత్వంలో లెక్కలు ఏం లెక్కలో తెలియదు నాకు ఇవి. 7,000 కోట్లు అంటే 1,50,000 వరకు లోన్ ఉన్నది అంతా కూడా 7,000 కోట్లు. ఇప్పుడు 1 లక్ష వరకు ఉన్నాయి మాత్రమే అయినాయి. 1,50,000 ఉంటే 1 లక్ష కాలే, 1,50,000 అట్లే ఉన్నాయి. 1,20,000, 1,30,000 అట్లున్నాయి మొత్తం. ఈ 1 లక్ష లోపల ఉన్నవే కాలేదని చెప్తున్నాం కదా. ఈ 1,50,000 ఉన్న లోన్లకు కేవలం 7,000 కోట్లే కావాలని చెప్పి ప్రభుత్వం అంచనా వేస్తుందట. 7,000 కోట్లే. తర్వాత మొత్తం కూడా 2 లక్షల లోన్లలో కావాలి. అసలు ఆ 2 లక్షల వరకు చేసే వాళ్ళకి 18,000 కోట్లు కావాలి. ఆ లెక్క ప్రకారం ఇదంతా కలిసి 31 కోట్లు, ఇదంతా కలిసి 31,000 కోట్లు అని చెప్పి ప్రభుత్వం ఓ లెక్క వేసుకొని తిరుగుతున్నారంట. పోనీ డబ్బులేం లేవు గవర్నమెంట్ దగ్గర. నిజానికి నాకు తెలిసి అందరూ అనుకుంటున్నట్టుగానే రైతు భరోసా పైసలే ఈ 6,098 కోట్లు రైతు భరోసా పైసలే. అక్కడిక్కడ అప్పు చేసినాయి, ఎప్పటికప్పుడు పోయినాయి. ఆడ ఈడకు సేవ్ చేసిండ్రు. రైతు భరోసా ఇవ్వాల్సినవి అది ఇవ్వకుండా అది ఆపి రుణమాఫీ చేసిండ్రు. అందుకే పటాలను వేసేసిండ్రు. అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కాబట్టి అసెంబ్లీ ముందు చేయాలి, లేకపోతే దీని మీద బాగా ప్రెషర్ ఉంటుంది, రకరకాల ఇష్యూస్ వస్తాయి, ప్రభుత్వం డిఫెన్స్లో పడుతుంది అని చెప్పి దానికన్నా ముందు ఇదేదో దాన్ని ఆపి దీనికి ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఇక అసలు యాక్చువల్గా దీనికి పైసలు ఎక్కడివి, దీని లెక్క ఏంది అసలు అంటే, యాక్చువల్గా వ్యవసాయ శాఖ లెక్క వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం అకౌంట్స్ 41,78,892 అకౌంట్స్ ఉన్నాయి రైతులకు లోన్లు. దానికి కావాల్సిన పైసలు 42,000 కోట్లు. 31,000 కోట్లు కాదు, 31,000 కోట్లు అంటే దగ్గర 11,000 కోట్లు. మళ్ళీ దేనికి కోత పెట్టాలనుకున్నదో గవర్నమెంట్ దేనికి కోత పెట్టిందో అఫీషియల్గా ఏం చెప్పలేదు. రేషన్ కార్డు సంబంధం లేదంటారు. ప్రధానమంత్రి కిసాన్ స్కీమ్ కింద అవి మనకు సంబంధం లేదు, దానిలో కొన్ని మాత్రమే తీసుకున్నామంటారు. రేషన్ కార్డు లేకపోయినా రుణమాఫీ అవుతుంది అంటారు. ఇంకోటైనా రుణమాఫీ అవుతారు. ఒక కుటుంబంలో ముగ్గురున్నా రుణమాఫీ అవుతుంది అంటారు. తీరా చూస్తే మరి ఇక్కడ 11,000 కోట్లు కోసేసిండ్రు ఒకటేసారి. 42,000 కోట్ల లెక్క కావాల్సింది, వీళ్ళ లెక్క మాత్రం 31,000 కోట్లే. మరి మిగతా ఎడిపోయినాయి 11,000 కోట్ల కోత ఎవరు, 31,000 కోట్ల రూపాయల రైతులు ఎవరు అనేది ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు 2 లక్షల వరకు ఉన్నవే చాలా తక్కువ ఉంటాయి. అంటే 3 లక్షలు 4 లక్షల లోన్లు ఎవరికి ఇచ్చుంటారు? బ్యాంకులలో ఇచ్చుంటారా? 30,000 లోన్కే కింద మీద తిప్పుతారు. 1,00,000 రూల్స్, పాస్బుక్లు అన్నీ ఉంటాయి, దానిలో ఉండాల్సిన అన్నీ ఉంటాయి. అయితే ఏవి డబ్బులు లేవు ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర. 31,000 కోట్ల కూడా డబ్బులు లేవు. కేవలం రైతు భరోసా పైసలు మాత్రమే. రైతు భరోసాకు సంబంధించిన పైసలు 7,500 కోట్లు. అవి ఇప్పుడు అప్పు చేసినాయి, అప్పు చేసినాయి అక్కడిక్కడ అన్నీ కొద్దిగా జమ చేసి పెట్టుకున్న పైసలన్నీ కూడా తీసి దీనికి వాడేసినారు. ఇప్పుడు 1,50,000 పైసలు లేవు, 2 లక్షలకు పైసలు లేవు. ఇప్పుడే కావాలి అసలు. మసాలా అంతా ఇప్పుడే ఉంది కదా. ఇప్పుడు ఏమైంది అసలు? వాళ్ళ చెప్పిన లెక్క ప్రకారం 31,000 కోట్లకే వీళ్ళు 6,000 కోట్లు చేసిర్రు. ఇంకా 25,000 కోట్లు కావాలి. 25,000 కోట్లలో 5,000 కోట్లు ఈడ పెట్టుకున్నారు దుకాణం. 5,000 కోట్లు అప్పు ఏడ పెట్టుకుని తెలుసా? NCDC
కేంద్ర సహకార బ్యాంకు దగ్గర 5,000 కోట్లు అప్పు అడిగినరు. యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు మొన్న ఢిల్లీ పోయినప్పుడు దానికోసమే 5,000 కోట్ల కోసమే తిరిగినరు. రేపు మళ్ళీ ఢిల్లీ పోతున్నారు. రేపు అంటే శనివారం ఢిల్లీ పోయేది అప్పు కోసమే. ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలి. అది ఇవన్నీ కూడా అమిత్ షా అండర్లో ఉంటాయి. కేంద్ర హోంమంత్రి ఆయన పర్మిషన్ కావాలి. ఆయన పర్మిషన్ అయితేనే ఈ కేంద్ర సహకార బ్యాంక్ ఇస్తుంది పైసలు. కేంద్ర సహకార బ్యాంకుకు మళ్ళీ రిపీట్ పైసలు ఎట్లా కట్టాలని కూడా చూపించాలి కదా వీళ్ళు. ఆ చూపించాలి ఎట్లా అంటే ఈ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు ఉంటాయి కదా, అక్కడి నుంచి చూపిస్తామని ఏదో అంటున్నారు లెక్క. సరే, దానికి వాళ్ళు ఏం ఆధారం చూపిస్తారో ఏం బేస్ చూపిస్తారో అది వాళ్ళ ఇష్టం. కానీ కేంద్ర ప్రభుత్వంతో 5,000 కోట్ల కోసమే రేవంత్ రెడ్డి గారు చకోర పక్షిలాగా తిరుగుతున్నారు. మొన్న 5 రోజులు 6 రోజులు పోయితే దానిలో సగం రోజులు అదే పని. రేపు పోయేది కూడా దానికోసమే, ఢిల్లీకి 5,000 కోట్ల కోసమే. మొత్తం 25,000 కోట్లలో కావాల్సిన డబ్బులలో 5,000 కోట్లు ఇక్కడ తీసుకొస్తే ఒకవేళ వచ్చినాయి అనుకుందాం, ఇంకా 20,000 కోట్లు ఏడికెళ్ళి వస్తాయి? డబ్బులు లేవు, ఉత్తగా నడుస్తుంది. చూద్దాం ఎట్లయితే అట్లయితే అన్నట్టుంది గవర్నమెంట్లో. ఈ పైసలే ఇక్కడ వాడారు. ఇక్కడ చూస్తే 5,000 కోట్ల కోసమే ఇప్పటికే తిరుగుతున్నారు, ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. ఇంకా మిగతా పైసలు ఎడికెళ్ళి తీసుకొస్తారో తెలియదు. ఆల్రెడీ కోత పెట్టినరు. ఆల్రెడీ ₹1,00,000 కూడా కోత పెట్టేసిండ్రు. ₹1,00,000 కూడా అర్హులకి రాలే పైసలు చాలామందికి. ఇది ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్క. కేవలం పైకి ఏదో అయిపోతుందని ప్రతిపక్షాలను డిఫెన్స్లో పడేనికినో, రైతులను తప్పుదో పట్టించనికినో, లేకపోతే రేపు అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద చర్చ జరగకుండా కేవలం ఒక ప్రభుత్వం, ఏ ప్రభుత్వాలు అట్లే ఉంటాయి, ఒక ఇష్యూని తెర మీద తీసుకొస్తారు. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు జరుగుతుంది చూడండి, అసెంబ్లీ సమావేశాల ముందు జరుగుతుంది. అక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు జరుగుతుంది, పార్లమెంటు నిర్వహణ ముందు జరుగుతుంది. అక్కడ పార్లమెంట్ స్టార్ట్ అయ్యే ముందర ఒక పెద్ద ఎపిసోడ్ జరుగుతుంది. అది నెగిటివో పాజిటివో ఏదో ఒకటి ఉంటుంది. ప్రతిపక్షాలంతా దాన్ని బట్టి కొట్టుకుపోతాయి. ఇక్కడ ఒక ఎపిసోడ్ జరుగుతుంది. ఇప్పుడు జరిగిన రైతు రుణమాఫీ అనే ఎపిసోడు, అది అయ్యేది లేదు, పోయేది లేదు. దాని మీద ప్రతిపక్షాలు మూతుకుంటాయి. వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్తారు. ఏ సమస్య చర్చకు రాదు. అందుకే ఇవన్నీ కుట్రలు. అసెంబ్లీ ముందు పెట్టేదంటే అదే. వీళ్ళు ఆగస్టు 10 టైం ఉంది, ఈ లోన్ తీసుకొచ్చుకొని 5,000 కోట్లు తెచ్చుకుంటారో ఏం తెచ్చుకుంటారో, తర్వాత ఇంకా మళ్ళీ మొత్తం 31,000 కోట్లు జమ చేసుకొని 31,000 కోట్లలో ఎవరికి వస్తుంది ఎవరికి రాదు ఫుల్ ఫేజ్గా చెప్పి, మళ్ళీ ఈ కోత ఎవరికి పడదో అది కూడా చెప్పి, వీళ్ళ రూల్స్ ప్రకారం ఈ 11,000 కోట్ల రూపాయలు రావాల్సిన రైతులు ఎవరు, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అది కూడా చెప్పి ఇస్తే ఎంత పారదర్శకంగా ఎంత ఓపెన్గా ఉండేది. అది లేదు, ఇది లేదు, చెప్పింది ఒకటి చేసింది ఒకటి, ఒక్కొక్కరు ఒకలాగా మాట్లాడడం. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇట్లే చిదంబరం ఒకలాగా, సిసోడియా ఉండే అప్పుడు కేంద్ర హోంమంత్రి, ఆయన ఒకలాగా, ఆయన ఒకలాగా, ఇటు రాష్ట్రంలో ఉన్న పీసీ చీఫ్ ఒకలాగా, ఒక్కొక్కరు ఒకలాగా మాట్లాడతారు. ఎందుకంటే కనిపించేనికి మనం చూస్తేలే మన నిరుద్యోగుల ఇష్యూలా ఒక్కొక్కరు ఒకలాగా మాట్లాడతారు. ఒకరేమో కానీ కదా అయిపోయింది అంటారు, ఇంకోరేమో ఆగురి మాట్లాడుతుంటారు, ఆయనేమో ఇంకొకలాగా వార్త తెప్పిస్తాడు. అంతకుముందు అయ్యిందా, దీని వెనక రాజకీయ నాయకులను ఒకరు చెప్తారు, దీని వెనక ఇంకేదో పెద్ద కథ ఉందని ఇంకోరు మాట్లాడతారు. ఇట్లా రకరకాలుగా చేసి కనిపించేస్తారు. ఈ రుణమాఫీ విషయంలో కూడా చాలా గందరగోళమైన సిచ్యువేషన్ క్రియేట్ చేసింది గవర్నమెంటే చేసింది, ఎవరో కారణం కాదు. గవర్నమెంట్ క్లారిటీ ఇస్తే ఇవన్నీ ఏమీ ఉండవు. బట్ ఈ లెక్క మాత్రం ఇది తేలింది. ఇది అయ్యేది ఎప్పుడో పోయేది ఎప్పుడో ఏమో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.